హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో ఈ వీడియో వచ్చేసి మీ అందరికి నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను గరోడి వెళ్తున్నానని చెప్పేసి. సో గరోడి వెళ్ళే డే రోజు అనమాట. మార్నింగ్ అయితే మేమందరము 4 o'clockకే లేచామన్నమాట. 4 o'clock లేచి మా ఇంటి నుండి, అంటే మేము బూచినెల్లో ఉండే కదా, అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము వెళ్తూ ఉంటే మధ్యలో ఇంకో దర్గా కూడా ఉంటుంది. ఆ దర్గాకి అయితే వెళ్ళామన్నమాట. ఈ దర్గా వచ్చేసి ఎక్కడ ఉంది అంటే మనాకిలి అనే ఒక ఊర్లో ఉందన్నమాట. ఈ దర్గా పేరు వచ్చేసి సాయి నాతోలి దర్గా అన్నమాట. చాలా ఫేమస్. మా ఇంట్లో కిడ్స్వి పుట్టెంటికలు, అంటే మా బావగారి పిల్లలవి ముగ్గురివి ఇక్కడే తీశారనమాట పుట్టె వెంట్రుకలు. మా పాపకి మాత్రం మేము ఇక్కడ తీయలేదు. మా అత్తయ్య వేరే యాదగిరిగుట్టలో మొక్కుకున్నారు, అక్కడే తీసాము. సో నేనైతే ఇక్కడికి రావడం ఫస్ట్ టైం అనమాట. మేము ఎర్లీ మార్నింగే ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇంకా దర్గా ఓపెన్ చేయలేదు. సో మేమే డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళి లోపల నా దేవుడిని అయితే దర్శనం చేసుకున్నాము. దేవునికి అయితే మొక్కుకున్నాము. మనం కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ చాలా నమ్మకం. అండ్ ఊదు కూడా వేశారు, అగరబత్తి కూడా ముట్టించారనమాట మామయ్య గారు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి చాలా పీస్ఫుల్గా అనిపించింది. వెదర్ చూస్తే చాలా చల్లగా అనిపించింది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ దర్గాకి మా మామయ్య గారే స్లాబ్ వేయించారనమాట. ఈ దర్గాకి అయితే అప్పుడు స్లాబ్ లేకుండే మా మామయ్య గారే స్లాబ్ వేయించారు. నేను ఒకసారి బయటకు వెళ్ళిన తర్వాత కూడా మీకు ఆ స్లాబ్ అనేది ఎలా ఉంది, దర్గా అనేది ఎలా ఉందని చూపిస్తాను. సో ఇక్కడ నేనైతే మొక్కుకుంటున్నాను. నా కోరికలు అనేవి నేను ఆ భగవంతునికి చెప్పుకుంటున్నాను అనమాట. అక్కడ మేమందరం దర్శనం చేసుకున్నాక మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఎక్కడికి అంటే మనం వెళ్ళే గరోడికి అనమాట. అండ్ మా బూచినెల్లి నుండి గరోడి దర్గా వచ్చేసి 70 to 80 kilometers ఉంటుందండి. మధ్యలో అయితే చెరువు వచ్చింది. చాలా అంటే చాలా పెద్ద ఉంది. చూడ్డానికి అయితే అసలు నాకు 2 కళ్ళు సరిపోలేదు, అంత పెద్ద ఉంది. మీరు ఎవరన్నా ఆ రూట్లో వెళ్తే మాత్రం మీకు కనిపిస్తుంది. అంటే మన హైదరాబాద్ నుంచి గరుడి వెళ్ళే రూట్లో అయితే కనిపిస్తుంది. సో మేమైతే రీచ్ అయిపోయామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం బ్లాక్ కలర్ ఆటోస్ చూసాను. అంటే నేను ఫస్ట్ టైం చూసాను అనమాట. నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే మనం ఉండేది హైదరాబాద్ తెలంగాణ కాబట్టి అన్ని ఎల్లో కలర్ ఆటోలు అండ్ గ్రీన్ కలర్ ఆటోలు చూస్తాము. బట్ నేను బ్లాక్ కలర్ ఆటో చూడంగానే కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది. అందుకోసమని అది కూడా షూట్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే వెళ్ళే దారిలోనే మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి మనకి టీ లేకపోతే మైండ్ అనేది అప్సెట్లో ఉంటుందన్నమాట. ఎనర్జీ వస్తుంది. టీ తాగితే మనకి ఎనర్జీ వస్తుంది అనమాట. అందుకోసమని మేము అందరం కలిసి ఒక ప్లేస్లో ఆగి టీ అయితే తాగేసి అండ్ గరుడికి వెళ్ళిపోయి అక్కడ కోనేరు ఉంది, కోనేరు టైప్ ఉందన్నమాట. కోనేరులో స్నానం చేసుకున్నాము. వాటర్ కొంచెం తక్కువనే ఉండే, బట్ నేను అందులో స్నానం చేసేదైతే వీడియో షూట్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇలా రెడీ అయిపోయాం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము. మా తను అయితే చాలా స్టిల్స్ ఇచ్చి ఫొటోస్ దిగింది. నెక్స్ట్ ఇది మనం ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మా వాళ్ళందరూ కొబ్బరికాయలు తీసుకుంటున్నారు అండ్ పువ్వులు చిన్న ప్లేట్స్లో పెట్టి ఇస్తారు అక్కడ దర్గాలో వేయడానికి. మా తను వస్తుంది. నేను ఇక్కడ హాయ్ చెప్పవే అంటే పైన చూసి హాయ్ చెప్తాను అనమాట. పిట్టలు అన్నీ కనిపిస్తున్నాయి. పైన పావురాలు ఉన్నాయన్నమాట. చాలా పావురాలు ఉన్నాయి అక్కడ. పావురాలను చూసి హాయ్ చెప్తుంటాను. అండ్ ఇదే అనమాట ఎంట్రన్స్ లోపల. ఇంతకుముందు ఎవరైనా ఇక్కడికి వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి, వీడియో చూసేవాళ్ళు తప్పకుండా. అండ్ ఇక్కడ ఏంటంటే మనం నమాజ్ చెప్పించుకొని అలా వాళ్ళు మనకి దిష్టి, సో వాళ్ళైతే మనకి బ్లెస్ చేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే ఈ చైన్తోని అలా చేస్తున్నారంటే మనకి ఎలాంటి ఏమైనా డిసీజెస్ ఉన్నా, ఏమైనా నొప్పులు ఉన్నా, ఏమైనా ఉన్న ప్రాబ్లమ్స్ అలా చేస్తే తగ్గిపోతాయని ఇక్కడ నమ్మకం అనమాట. అందుకోసమని మేమందరం కూడా ఆ చైన్ తోటి దిష్టి అలా తీపిచ్చేసుకున్నాం అనమాట. అండ్ ఈ దర్గా లోపలికి అయితే జెంట్స్కి అలో ఉంది, లేడీస్కి అలో లేదు. అండ్ ప్రతి దర్గా కూడా లేడీస్కి అయితే అలో ఉండదు, జెంట్స్కి అలా ఉంటుంది. సో మా జెంట్స్ అందరూ అయితే వెళ్ళారనమాట లోపలికి మొక్కుకోవడానికి, పూజ చేయడానికి, నమాజ్ చేయడానికి. సో అక్కడ చూపిస్తున్నాను చూడండి. మా తను అంటే చిన్న పాప కాబట్టి
తను కూడా వెళ్ళింది. సో మా హస్బెండ్ మొక్కించారు తనని. మేమందరం అయితే ఇక బయట కూర్చున్నాము అండ్ సెల్ఫీస్ తీసుకున్నాము, కొంచెం షార్ట్ వీడియోస్ తీసుకున్నాను. సో ఆ రోజు నా అవుట్ఫిట్ ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి. సో నేనైతే ఇక నమాజ్ అయితే మేమైతే పొద్దున్నే వెళ్ళాము కాబట్టి ప్రశాంతంగా దేవుని దర్శనం చేసేసుకున్నాము అండ్ రిటర్న్ అయిపోయాము. నేను మీకు అన్ని షాప్స్ చూపిస్తున్నా ఇలా ఉన్నాయి అని చెప్పేసి. యాక్చువల్గా మా మామయ్య వాళ్ళ పార్ట్నర్ ఇద్దరు కలిసి చేశారనమాట. దర్గాకి మేకను కోసారు, యాటని. మా మామయ్య అండ్ వాళ్ళ పార్ట్నర్ ఇద్దరు కలిసి ఏరోప్లేన్ తీసుకున్నారనమాట. ఆ ఏరోప్లేన్ మాకు వచ్చి మంచి జరిగితే మాకు యాటన్ కోసం అని చెప్పి అక్కడ దర్గాకి మొక్కుకున్నారు. అయితే వాళ్ళు ఏంటంటే మా మామయ్య వాళ్ళ పార్ట్నర్ వాళ్ళు ముస్లిమ్స్ అనమాట. ముస్లిమ్స్ వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. నాకు వీడియో తీసుకోవాలని కొంచెం షై అనిపించింది. ఎందుకంటే అందరి ముందట కొంతమంది ముస్లిమ్స్ ఏంటంటే సపోర్ట్ చేస్తారు, కొంతమంది చేయరు ఫ్యామిలీ మెంబర్స్. సో అలాంటప్పుడు మనం ఎవరిని ఫోర్స్ చేయకూడదు. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఎవరిని ఫోర్స్ చేయలేదు. నాకు నచ్చిన కొన్ని షార్ట్స్ అయితే తీసుకున్నాను. అండ్ మటన్ బిర్యానీ చేశారు, గ్రీన్ చికెన్ కర్రీ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి డబుల్ కమీటా చేశారు. ఇది డబుల్ కమీటాది లెమన్స్ కట్ చేసి పెట్టారు. కానీ చాలా చాలా టేస్టీగా ఉందండి. చేసిన అతను అయితే చాలా బాగా చేశారు. అండ్ వంటలన్నీ అయిపోయిన తర్వాత మేమందరం కలిసి అయితే దేవుని దగ్గరికి మళ్ళీ ఒకసారి వెళ్ళాము. ఈ పాప అయితే ఎంత క్యూట్గా ఉందో, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఆ బాబు నెక్స్ట్ ఇద్దరు పిల్లలు ఉండే, ఇద్దరు లడ్డు ఉండే. మంచిగా అనిపించింది. పోగానే ఆ పిల్లల్ని అయితే ఎత్తుకున్నాం మేము, నేను మా అత్తయ్య. అండ్ ఇక్కడైతే వంటల వాళ్ళు మేము వచ్చేలోపే స్టార్ట్ చేసేసారు. ఏంటంటే కరెక్ట్ టైంకి వాళ్ళు స్టార్ట్ చేశారు. 1 o'clock కరెక్ట్ 1 o'clock వరకు మేము లంచ్ అయితే చేసేసాము. చాలా చాలా టేస్టీగా చేశారు. అన్ని కరెక్ట్ కొలతలతో అయిపోయినాయి. సో మేమందరం అయితే పోగానే ఇలా కూర్చొని చిట్ చాట్ చేసామన్నమాట. నైటే వాళ్ళు కూడా నైటే వచ్చారు. నైట్ 12 o'clockకి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయితే వాళ్ళు అక్కడికి వచ్చేసరికి 2 అయిందంట. సో అదే డిస్కషన్ చేస్తున్నారనమాట. అందరు చూడండి ఎలా కూర్చున్నారు. ఎంతైనా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కలిస్తే ఎంత బాగా అనిపిస్తుంది కదా, అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటుంటే. అండ్ మాకు కూడా కొత్త ఫ్రెండ్స్, కొత్త ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అంటే కొంతమందికి ఏంటి వీళ్ళతో మాట్లాడాలా అన్నట్టు ఉంటుంది. బట్ ఆ ఫ్యామిలీ వాళ్ళు అయితే అందరు ప్రతి ఒక్కరు మేము ఫస్ట్ టైమే చూసాం వాళ్ళని. కాకపోతే మేము వాళ్ళకి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు మాతో మాట్లాడారనమాట. అండ్ ఫుడ్ కూడా మాకు బాగా నచ్చింది. బాగా అంటే చేసే వంట అతను చాలా బాగా చేశాడనమాట. మేమైతే ఇంటికి హైదరాబాద్ వచ్చేదాకా మాట్లాడుకున్నాము వాళ్ళ గురించి. సో ఇక్కడైతే వీళ్ళు తీసుకొని వెళ్తున్నారు. అంటే మా మామయ్యకి అక్కడ దర్గాకి అయితే మేము కూడా వెళ్ళాము. వెళ్ళొచ్చిన తర్వాత తిన్నామన్నమాట. సో నేను అక్కడక్కడ వీడియో క్లిప్స్ తీసాను. అవన్నీ జాయిన్ చేసి ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత మా రిలేటివ్స్ కూడా వచ్చారు. అంటే మా మామయ్య తరపు నుంచి మా మామయ్య అంటే ఈ లారీ అతను వచ్చి మా కార్ని గుద్దాడనమాట. ముందు చూపించాను కదా, చూడండి.